పిల్లలకి సెపరేట్‌గా హోమ్స్ నడుపుతారు. ఆ మధ్యన ఒకసారి నేను చూడటానికెళ్ళాను. హైదరాబాద్‌లో ఉండగా ఆ సంస్థ చూడటానికెళ్తే ఇక్కడ నాకు సంబంధం లేకుండానే కండ్లలోంచి ఊరికే ధారగా నీళ్ళొచ్చేస్తున్నాయి. అది మహిళలది కాబట్టి సమాజంలోని విభిన్న రంగాల్లోని మహిళలతోటి అది నడుస్తది. ఒక లెక్చరర్ అని, మళ్ళీ ఒక గృహిణి, ఒక డాక్టరు, ఇట్లా అన్ని రంగాల నుంచి మహిళలను తీసుకుని ఒక కమిటీ చేసి అది నడుపుతారనమాట. ఈ ఆళ్ళకి ముగ్గులేయడం దగ్గర నుంచి వాళ్ళు ఏం చదువుకుంటారు, రామాయణం, భారతాలు, సంస్కారాలు అన్నీ నేర్పుతారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్తారంటే డాక్టర్ చదువుతారంటే డాక్టర్ చదివిస్తారు. వాళ్ళు ఏం చదువుతారంటే స్కై లిమిట్స్. దానికోసం మరి నిధులు కావాలి కదా. ఆ నిధులు కావాలంటే ఏం చేస్తారంటే రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అని చెప్పి ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఒక రన్నింగ్ కాంపిటీషన్ పెడతారు, మారథాన్. దానికి రన్నింగ్ మారథాన్ పెడితే ఎవరు వస్తారని మీరు అనుకుంటారు, కానీ 16,000 నుంచి 20,000 మంది పాల్గొంటారు. కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇలా ట్రాలీలో వాళ్ళు కూడా తీసుకొస్తారు. ఎందుకు? ఒక ఆడపిల్లకి మనం జీవితం ఇస్తున్నాం. ఒక తల్లిదండ్రులు లేని ఆడపిల్ల, అనాథ ఆడపిల్లకి మనం జీవితం ఇస్తున్నాం. సంవత్సరంలో ఒక్కసారే వాళ్ళు నిధి సేకరిస్తారు. ఆ ట్రాలీ కూడా వాళ్ళు తోసుకెళ్తారనమాట. తోసుకెళ్తే అలా వస్తారు రన్నింగ్కి. ఆ రన్నింగ్లో కాంపిటీషన్స్ ఇస్తారు. పివి సింధు లాంటి వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళు, అందరూ చాలా పెద్ద పెద్దోళ్ళు వస్తారు దానికి. 16,000 మంది నుంచి 20,000 మంది అంటే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు చూడండి. నేను హైదరాబాద్లో ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేశాను. అది వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి, ఉద్యోగాలు చేస్తారు. ప్రతి వాళ్ళు వాళ్ళ వంతుగా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తారు. ఇదంతా ఈ ఫండ్ అంతా ఒక చోట పెట్టి ఈ అనాథ పిల్లలందరినీ ఆడపిల్లల కోసమే అది కలెక్ట్ చేస్తారన్నమాట. అట్లా చదివిస్తారు. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల కోసం మగపిల్లకి పెళ్లి సంబంధం వచ్చింది. పద్మ అమ్మాయి పేరు. ఒక అతను వచ్చాడు, తల్లిని తీసుకుని వచ్చాడు. ఆ తల్లి ఈ అబ్బాయిని అమ్మా నువ్వే సెలెక్ట్ చెయ్యి అనేసి తల్లి చెప్తే, కాదమ్మా నువ్వే అంటే పద్మ అని ఒక అమ్మాయి బీకామ్ చదువుకున్న అమ్మాయి. ఆ బీకామ్ చదువుకున్న ఫొటోస్ అవి చూసి బీకామ్ చదువుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. వీళ్ళకి పెద్దోళ్ళకి, సేవాభారతి పెద్దోళ్ళకి ఆశ్చర్యం వేసింది. బాబు ఏంటి నువ్వు అంటే నువ్వు పెద్ద పొజిషన్లో ఉన్నావు కదా అని. అంటే అబ్బాయి ఏం చదువుకున్నాడు? జపాన్లో ఒక పెద్ద కంపెనీకి డైరెక్టర్గా ఉద్యోగం వచ్చేంత చదువుకున్నాడు. వీళ్ళు అడిగారు, అమ్మా మరి ఆడవాళ్ళు అంటే సహజంగా కట్నం, కానుకలు, బంగారం ఏం పెడతారు, ఇవన్నీ ఉంటాయి కదమ్మా, మరి మేము ఏం పెట్టాం, పెళ్లి చేస్తాం అంటే మాకేవద్దండి, నా కొడుకు గొప్ప పొజిషన్లో ఉన్నాడు అంటే, కాదబ్బా ఎవరైనా సరే కొడుకు పెళ్ళంటే ఇలాగా కావాలి, ధూమ్ధామ్గా కావాలి, ఇన్ని ఆశిస్తారు కదా. ఆడ మనసు కొంచెం అట్లాగా అనిపిస్తుంది కదా, నలుగురు అడుగుతారనే ఉంటుంది, మీకు ఆశ లేకపోయినా ఇవన్నీ ఉంటాయి, మీరు ఎందుకు ఇట్లాగంటే, నేను చిన్నతనంలో నా స్నేహితురాలు ఉండేదండి, తల్లిదండ్రులు లేరు, అనాథ. దాని జీవితం చూసిన తర్వాత నాకు పెళ్ళయ్యాక నా కొడుకు పుడితే ఒక అనాథ ఆడపిల్లని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నానండి. అయితే నేను అనుకోవడంలో గొప్ప కాదు, నా కొడుకు ఇంత గొప్ప పొజిషన్లో ఉండి జపాన్లో ఉద్యోగం చేస్తూ కూడా నా కొడుకు ఇట్లాగా చేశాడంటే నాకు చాలా ఒప్పుకున్నాడు, నా మాట గౌరవించాడండి, అందుకు నాకు సంతోషం అని చెప్పింది అనమాట. చేస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేశారు. ఏమండి మీరు ఇప్పుడు జీవితాంతం మేము మీతో రాకపోకలు ఉంటాయి, మా పద్మ ఎలా ఉంటుందో మేము చూసుకుంటూ ఉంటాం, మంచి చెడ్లన్నీ మావే అంటే, ఇంత గొప్ప సంస్కారం ఇచ్చి మీరు పిల్లని మా ఇంటికి పంపిస్తారండి, మీరు ఎప్పుడైనా రావచ్చు, మీరే మా ఉయ్యాల వారు మీరే అని చెప్పి ఆ తల్లి చెప్పడం. అసలు ఈ అమ్మాయి ఏం చేసింది, పెళ్లి చేసి జపాన్ వెళ్ళిపోయారు. 3 నెలల్లో ఆ జపనీస్ లాంగ్వేజ్ నేర్చేసుకుంది ఈ అమ్మాయి కూడా. తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ముంబై వచ్చేసారు, ముంబైలో ఉంటున్నారు ఇప్పటికీ కూడా. అంటే ఒక అనాథ పిల్లకి ఎంత గొప్ప జీవితం ఇచ్చింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది నేను మీకు చెప్తున్నాను. ఎంత ఎవరి స్వార్థం లేదు ఇక్కడ, ఎవరి స్వార్థం లేదు, నిస్వార్థంగా. అంటే మన జీవితంలో కేవలం మన కోసం మనం బతకడమా, మన సమాజం కోసం బతకడమా? మన జీవితకాలం చాలా చిన్నది. ఈ చిన్న సమయంలో మనం ఎంతకాలం మనం ఎంత చెయ్యొచ్చు అనేది ఇలాంటి చాలా మనకి ఉదాహరణలు ఉంటాయన్నమాట. అట్లా చాలామంది ఇప్పుడు అక్కడికి వస్తారు, ఏమండి మీ సంస్థలో పాపనే మేము పెళ్లి చేసుకుంటాం అని చాలామంది వచ్చి ఆ సంస్థలో నుంచి తీసుకుని ఆ పిల్లల్ని పెళ్లి చేసుకోవడం, చాలా వాళ్ళకి మంచి జీవితాలను ఇవ్వడం, ఇట్లాంటి గొప్ప గొప్ప పనులన్నీ ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నడిచే అనేక సంస్థలు అనమాట. ఇవన్నీ కూడా ఈ భారతీయ విద్యా కేంద్రం ఎలాగో అలాగే
ఈ మన సేవా భారతి కూడా అనమాట. అట్లా మంచి కార్యక్రమాలు మనందరం కూడా ఈ సమాజ కార్యంలో ఉండి మన దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపే, గతంలో ఏదైతే విశ్వగురు స్థానంలో ఉందో మళ్ళీ అదే విధంగా విశ్వగురు స్థానంలో మనం నిలబెడదామని